అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ చూడబోయేది ఏంటంటే చిన్నారుల నుంచి పెద్దల దాకా చాలా ఇష్టంగా తినేది బెడ్ రోల్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 బంగాళదుంపలు తీసుకొని ఉడకపెట్టుకొని పైన పొట్టు తీసిన తర్వాత ఇలాగ బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకుని తీసుకున్న తర్వాత కారపొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, ఉడకపెట్టుకున్న మొక్కజొన్న, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నది అంతా తీసుకొని మనకి ఏ సైజులో కావాలంటే అలాగా ఆ సైజులో అలాగా రెడీ చేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత బ్రెడ్ తీసుకొని ఈ సైడ్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే నీళ్ళైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ వేసుకొని ఇలా తీసుకుని వాటర్ అంతా పిండేయాలి. ఇలాగ నీళ్ళంతా బాగా పిండిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్ని ఇలాగ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకొని 4 పక్కన బాగా కవర్ చేసుకోవాలి. బాగా ఫుల్గా కవర్ అయిపోయినట్టుగా చేసుకోవాలి. ఇలా కవర్ అయిపోయినట్టు చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇంకొక స్టఫింగ్ కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఇలాగ మొత్తంగా ఇలాగ కవర్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ ఇలా తీసుకొని స్టఫింగ్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్ని బాగా ఫ్రై అయినట్టుగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ సైడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరే, ఇలాగ అంతా ఒకేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే తీసేయాలి. అన్నీ ఇలాగనే ఇంకా మిగతా ఉన్నాయి కూడా ఇలాగనే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.